బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ ఓవర్ డోస్ తో ఓ యువకుడు హైదరాబాద్ లో మృతి చెందారు. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కొంతకాలంగా అహ్మద్ అలీ అతని స్నేహితుడు మరో ఇద్దరు యువకులు లివింగ్ రిలేషన్స్ లో ఉంటున్నారు. గత రాత్రి అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లడం పోయి వెంటనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే అహ్మద్ అలీ మృతి చెంది ఉన్నాడు. విచారణలో భాగంగా గత రాత్రి అలీతో పాటు మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. అధికంగా డ్రగ్స్ వాడటం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, డ్రగ్ ఓవర్ డోస్ అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి రీజన్స్ ఏంటి? యువకుడు ఏ విధంగా చనిపోవడం జరిగింది? పోలీసుల ఇన్వెస్టిగేషన్స్ ఎలా జరుగుతున్నాయి? హైదరాబాద్ రాజేంద్రనగర్లో డ్రగ్స్ కలకలం. ఓ అపార్ట్మెంట్లో లివింగ్ రిలేషన్లో ఉన్నటువంటి నలుగురు డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. అందులో అహ్మద్ అనే వ్యక్తి రాత్రి డ్రగ్ ఓవర్ డోస్ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే వారి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సో ఆసుపత్రికి తరలించే ముందే ఆ యువకుడు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్ వద్ద ఉన్నాం. ప్రొవిడెంట్ కెన్వర్త్ అనే అపార్ట్మెంట్, ఇందులోనే 805 ఫ్లాట్లో వాళ్ళు 2 నెలల క్రితం వారి స్నేహితులతో కలిసి ఒక కలకత్తా యువతి, కర్నూలుకు చెందిన యువతి, అహ్మద్ అలీ ఓల్డ్ సిటీ కాలపత్తర్కు చెందిన యువకుడు, మరో యువకుడు, వీళ్ళు నలుగురు కలిసి ఇందులో 2 నెలలుగా ఉంటున్నారు. అందులో వారు సహజీవనం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది గేటెడ్ కమ్యూనిటీ కావడం, లోపలికి ఎవరిని అలౌ చేయడంతో బయట డ్రగ్స్ సేవిస్తే అనుమానం వస్తుందని చెప్పి అపార్ట్మెంట్లో వాళ్ళు ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకుని 2 నెలలుగా కూడా ఇక్కడ నివసిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇక్కడ డ్రగ్ పార్టీలు జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఈ నలుగురిలో ఇప్పుడు అహ్మద్ అనే వ్యక్తి ఓవర్ డోస్ కావడంతో నిన్న బ్లడ్ బ్లీడింగ్ జరిగింది. వెంటనే స్నేహితులు భయంతో 108కి సమాచారం ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి సంఘటనా స్థలం కొంత అనుమానాస్పదంగా ఉండడం, వారి మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో 108 సిబ్బంది వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందినటువంటి అహ్మద్ అలీని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి స్నేహితులు, అందులో ఇద్దరికి కూడా డ్రగ్ ఇన్స్టాంట్ టెస్టులు నిర్వహించారు. అందులో ఇద్దరికి కూడా పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. వీరంతా లక్డికాపూర్లోని నీలోఫర్ సమీపంలో ఈ డ్రగ్స్ని కొనుగోలు చేసినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. రాజనగర్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఒక మొబైల్ షాప్, రిపేర్ షాప్లో పనిచేసేవాడు మహమ్మద్ అలీ, అతని స్నేహితుడు ఇద్దరు కలిసి మరో ఇద్దరు యువతుల్లో ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. సో ఈ మొత్తం అంటే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, నిన్న డ్రగ్ పార్టీ జరిగిన దాంట్లో కూడా ఎవరెవరు పాల్గొన్నారన్న దానిపైన కూడా రాజేంద్రనగర్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే పోలీసులు సేకరించిన పరిస్థితి. నిన్న రాత్రి డ్రగ్ పార్టీ జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే వీరికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈగల్ టీం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్ పార్టీలు ఎక్కడ నిర్వహించినా కూడా వారిపైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రెగ్యులర్గా డ్రగ్ తీసుకుంటున్నట్లుగా కూడా అహ్మద్ అలీతో పాటుగా మరికొంతమంది స్నేహితులు కూడా ఇక్కడ డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కావడంతో ఎవరు ఇంకా లోపలికి రారు, డ్రగ్ పార్టీని ఎవరు గుర్తించరు అన్న నేపథ్యంలోనే వారు ఈ విధంగా పార్టీ చేసుకున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే నిన్న లక్డికాపూల్ నుంచి డ్రగ్స్ తీసుకొని రావడం, అనంతరం ఇక్కడ రాత్రి నిన్న ఇదే అపార్ట్మెంట్లో పార్టీ చేసుకోవడము, పార్టీ చేసుకున్న సందర్భంగా కూడా ఒక ఇద్దరు యువతులు, ఇద్దరు అహ్మద్ అలీతో పాటుగా మరో స్నేహితుడు ఇందులో ఈ డ్రగ్ పార్టీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మహమ్మద్ అలీకి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఎంతమంది ఈ విధంగా పార్టీలో పాల్గొన్నారన్న అంశాలపైన కూడా రాజేంద్రనగర్ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తుకు వస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడ కొనుగోలు చేశారు, ఈ డ్రగ్ పెడ్లర్లతో ఏమైనా ఇంకా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా ఈ కేసులో ఇంకా మరికొన్ని కీలక విషయాలు అయితే వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే సంబంధించి మీరు ఇందాక లక్డీ కపూల్ అని చెప్పి సంథింగ్ ఏదో ఏరియా చెప్పారు కదా, అక్కడ ఎవరి దగ్గర నుంచి సరఫరా జరుగుతోంది అనే కోణంలో ఏం చెప్తున్నారు పోలీసులు?
సౌమ్య, ఇప్పటికే వీరు ఈ డ్రగ్ పార్టీ నిర్వహించిన సందర్భంగా వీళ్ళ మొబైల్ లొకేషన్ ఆధారంగా ఇప్పటికే వీళ్ళ స్నేహితులను కూడా రాజేంద్రనగర్ పోలీసులు విచారించిన నేపథ్యంలో ప్రాథమికంగా నీలోఫర్ కేఫ్లోని వీళ్ళు ఈ డ్రగ్స్ని కొనుగోలు అంటే అక్కడి నుంచి ఒక వ్యక్తి నుంచి ఈ విధంగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి స్నేహితుల విచారణలో ఈ అంశాలు అయితే వెల్లడైన పరిస్థితి. అయితే ఎవరి నుంచి కొనుగోలు చేశారన్న అంశాలపైన కూడా ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నటువంటి ఇద్దరికి ఇన్స్టాంట్ డ్రగ్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో వారికి కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిని ఇంకా విచారిస్తున్నారు పోలీసులు. సో వారిని పూర్తిస్థాయిలో విచారిస్తే ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, లక్డీ కప్పుల్లో వీరికి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎంత మేరకు డ్రగ్ కొనుగోలు చేశారన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇద్దరు స్నేహితులు మొత్తం నలుగురు ఇందులో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఈ డ్రగ్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారన్న అంశాలపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా పోలీసులు దీనిపైన ఒక కీలక అంశాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ డ్రగ్ పార్టీలో అహ్మద్ అలీ అనే వ్యక్తి మృతి చెందాడు. డ్రగ్ ఓవర్డోస్ కావడంతో మృతి చెందినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. సో పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు, పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటున్నారు. ఇద్దరి యువకులకు, ఇందులో ఒక యువతికి మరో యువకుడికి కూడా డ్రగ్ ఇన్స్టాంట్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వారిని కూడా ఇంకా విచారిస్తున్నారు. ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు, లక్డీ కాపుల్లోని ఎవరి నుంచి కొనుగోలు చేశారన్న ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. వారి వివరాలు వచ్చిన అనంతరం కూడా ఈ కేసులో కొంత కీలక పురోగతి లభించే అవకాశం ఉంది. మహమ్మద్ అలీతో ఈ స్నేహితులంతా కూడా ఇంకా ఎన్నిసార్లు ఇక్కడ పార్టీలు నిర్వహించారు, ఇంకా ఇతర స్నేహితులు ఎవరైనా పాల్గొన్నారా, ఎవరెవరికి ఈ డ్రగ్ పార్టీ సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.